చెప్తాను బతుకుతేరు కోసం. మై నేమ్ ఇస్ రంజిత్. మై నేమ్ ఇస్ ఫాదర్ నేమ్ ఇస్ మానస. బతుకుతేరు కోసం హాస్పిటల్ కలిసింది. 8th 7th బ్యాచ్. మై నేమ్ ఇస్ లవణ్య. ఇప్పుడు ఆమె డాక్టర్ ఇంజనీరింగ్ చెప్తాంది. 10th పాస్ అయింది. 8.0 వచ్చినాయి. మానసకు 8.0 వచ్చినాయి. ఇక మనకు 6.0 వచ్చినాయి. నీకు మై నేమ్ ఇస్ ప్రపోజ్ చేసుకున్నారు మీరు? ఇక మాదంటే అక్కడ నచ్చింది చేసుకున్నాం. మై నేమ్ ఇస్ మన ఫాదర్. ఎన్ని రోజులు మాట్లాడుకున్నారు లవ్ మీరు? ఒక 10 రోజులు మాట్లాడింది. ఇలా ఫోన్లోనా? మన సరే ఎట్లా ఫోన్లోనా కలిసి? ఫోన్లోనే. నెంబర్ ఎవరు ఇచ్చిండు ఫస్ట్? ఫోన్ నెంబర్ ఆమెది ఉన్నది, ఇంట్లో ఉన్నది. కానీ ఇక కేసులు అయితే వచ్చి కదా వద్దు ఉన్నాయి అంతే కదా ఫ్రెండ్. తర్వాత ముచ్చింది వాళ్ళు మంచోళ్ళే ఉన్నోళ్ళే మన ఎంత ఆస్తి వాళ్ళకు ఉండొచ్చు 10 ఎకరాలు. 10 ఎకరాలు ఉన్నది. రియల్ ఫ్రెండ్. మనకేమున్నది? మనకేం లేదు. వాళ్ళే మంచిగా ఉంటే మనం మంచిగా ఉంటే అత్తయ్య. మనం ఇప్పుడు బిర్యానీ పోదాం అంటే పోదాం ఫ్రెండ్స్. ఇంకేనా? ఎన్ని రోజులు లవ్ చేసుకున్నారు? అది ఇంకో నెల పట్టింది. ఎక్కడెక్కడ తిరిగి మీరు? మేము భద్రకాళి టెంపుల్ మన గోపాల స్వామి టెంపుల్. ఏమని మొక్కుకున్నారు పోయి? అందరూ మంచిగా ఉండాలి, తమ్ముళ్ళు పుట్టాలి, చెల్లమ్మలు పుట్టాలి. తమ్ముళ్ళు చెల్లెమ్మ నీకు పుట్టేటోళ్ళు కొడుకు బిడ్డ అవుతారు, కానీ తమ్ముళ్ళు చెల్లమ్మలు ఎట్లా అవుతారు? బిడ్డలు మంచిగా ఉండాలి, బిడ్డలు కొడుకులు మంచిగా ఉండాలి. 22 సంవత్సరాలు మనకు. నీకు ఇంకా ఆమె నేను కొబ్బరికాయకి వచ్చినాం ఫ్రెండ్స్. మా మేరా మేము కొబ్బరికాయలకి వచ్చినాం. 4 కొబ్బరికాయలకి వచ్చినాం. గవర్నమెంట్ జాబ్ కోసం అని కొడితే అత్తలేవు. గవర్నమెంట్ జాబ్ వచ్చిన అత్తలేవు, కానీ సీట్లు కూడా చేసినాం అత్తలేవు. ఇక దుకాణం ఆమె పెట్టింది. మళ్ళీ 10,000 ఉన్నది ఫ్రెండ్స్. కానీ మన హన్మకొండ చౌరస్తాలో వాళ్ళు చికెన్ సెంటర్, బిర్యానీ అన్నీ మంచిగా ఉన్నాయి ఫ్రెండ్స్. వాళ్ళు పెట్టిన రోజులు ఉన్నాయి. ఎట్లా మంచిగా వాళ్ళు. ఎందుకు బ్రేకప్ అయింది మీకు? ఎందుకు విడిపోయారు? ఎందుకంటే ఇక ఆమె పని ఆమె చేస్తాను. మనం పని ఉన్నప్పుడు నేను పోయినా అతి పనులను సేపులను పోయి చెత్తగా అంతే. ఇక ఫోన్ మాట్లాడుకుంటలేరు? ఏం మాట్లాడద్దు. ఇక మాట్లాడితే మాట్లాడే అంతే అంతే. ఇక ఆమెకంటే జ్వరం వస్తున్నట్టున్నది, కానీ మనం అవసరం అంటే మనకు అతి పనులు ఏమైనా బేసి సాయం చేస్తే అయిపోతుంది అంతే కదా ఫ్రెండ్. ఎన్నిసార్లు ఇచ్చి వచ్చినావు అట్లా? 10 సార్లు ఇచ్చి వచ్చింది. ఎంత పెట్టి కొనుక్కోవేను? 1000 రూపాయలు. రోజు పోతే 1000 రూపాయలు కొనుక్కుంటారా? 1000 రూపాయలు అన్ని పోనీ. అందరూ మంచిగా ఉండే బట్టి పనులు సేపులు. మనం బతుకుతీరు కోసం ఇచ్చి వచ్చిన. నేను ఇచ్చి వచ్చిన 2-3 వేల 10,000 ఖర్చు వచ్చింది కదా. పుట్టినరోజు అయినా మేము బిర్యానీ, చికెన్ అన్నీ నేను పచ్చడి పెట్టొచ్చిన వాళ్ళ ఇంట్లో. పచ్చడా? అట్లా పచ్చడి పెట్టొచ్చిన రోజులు ఉన్నాయి ఫ్రెండ్స్. వాళ్ళ ఇంట్లో ఏమని తీసుకెళ్ళి మరి నేను? వాళ్ళంటే అన్నం పెడతారు. వాళ్ళంతా మంచోళ్ళే. అంటే నేను ఫ్రెండ్ అని తీసుకెళ్ళిపోయింది, లవర్ అని తీసుకెళ్ళిపోయింది ఇంట్లో? ఫ్రెండ్ అని తీసుకెళ్ళిపోయినాను. అట్లా మన ఇంట్లో నేను ఏమన్నా కొట్టలే? ఇవ్వలేమన్నారు మంచోళ్ళే వాళ్ళు. చెప్తారు కొట్టింది అంటే మరి చెప్పాలి. వాళ్ళు మంచోళ్ళే. వాళ్ళు జీసస్. అట్లా వాళ్ళు మంచోళ్ళే, కానీ ఆమె మంచిది కాదు. విశ్వ డాడీ కూడా తాగుతుంది ఎప్పటికీ. వాళ్ళ డాడీ వాళ్ళు మంచోళ్ళే. మనం ఏం చేసి సాధ్యం అనుకున్నాం అని. ఇక ఆమె అంటే మనకు పైసలు ఇస్తారు వాళ్ళు. ఎవరు? మనకైనా ఆపది కావాలంటే పైసలు ఇస్తారు వాళ్ళు. ఎంత ఇస్తారు? ఇస్తారు 1 లక్ష రూపాయలు. అట్లా ఇప్పుడు కనిసట్లు ఇచ్చిళ్ళు? ఇచ్చిళ్ళు వచ్చింది సార్ ఇచ్చింది మనకైతే. ఎవరు? మీ లవర్ వాళ్ళ? మేడం. అంటే మీ లవర్ మేడం అంటే? మేడం. మరి పైసలు ఏం చేసినావు? ఇక మేడం అంటే అవి పైసలతో మనం కష్టపడి మనం బ్యాండ్ అయినా డీజే అయినా అది మన ఇష్టం అంతే కదా. ఆ పైసలు ఏం చేసినావు? వాళ్ళు మేడం ఇచ్చిన పైసలు ఇల్లుకైనా. ఇల్లుకైనా? ఇల్లు కట్టిలా? ఖచ్చితంగా 2 రూములు. అట్లా అంటే ఇల్లు పెళ్లి చేసుకున్న ఇల్లు కట్టాలని కట్టించిందా? అట్లా. సెకండ్ ఫ్లోర్. మరి ఎప్పుడు పెళ్ళి ఎప్పుడు చేసుకుంటాను? పెళ్ళి 5 పడతాయి. 5 సంవత్సరాలు. ఇంకా 5 సంవత్సరాలు పడతాయా? అప్పటిదాకా అవుతుందా? అవుతుంది. ఆమె ఇప్పుడు 20 సంవత్సరాలు. 20 వచ్చేదాకా అవుతుందా? మరి ఇప్పుడు ఆమె కోసం ఈ అద్దాలు ఇట్లా అన్నీ పెట్టుకుంటావా? పెట్టుకోవచ్చు. తర్వాత మిషన్ అది
మన లైఫ్ కోసం అంతే కదా ఫ్రెండ్స్. తర్వాత ముచ్చట తెచ్చుకోవచ్చు, బయట అందరు మంచిగా ఉంటే అయిపోతుంది అట్లా. మీకు నచ్చితే మాకు పెళ్ళి చేయచ్చు. ఇక పెళ్ళి కాదురా లైఫ్. ఈ వీడియో నచ్చితే మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి. లైక్ చేయండి. మీకు మీ పెళ్లి చేయమని చెప్పి అడుగు, సబ్స్క్రైబర్స్ అడుగు మీకు పెళ్లి చేయమని చెప్పు, అడుగు వాళ్ళని. మీకు పెళ్లి చేయమని మీకు మీరు పెళ్లి చేయండి. మాకు మీరు పెళ్లి చేయండి. ఎప్పుడు పేరేంటిది? అమ్మాయి పేరు ఏం పేరు? మానస. పెళ్లి చేసుకుంటుందా? నా పేరు రంజిత్. ఏ ఊరు నీది? అది మన రంగసాయిపేట. మనది రంగసాయిపేట. అమ్మాయిదా నీదా? అమ్మాయి కూడా అక్కడనే. నీది ఎక్కడ? మనది హన్మకొండ. మనది హన్మకొండ. తర్వాత బాయ్.